బ్యాక్ టు న్యూస్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు. కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో కరీంనగర్లో వేలాది మందితో దీక్ష కూర్చున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజెప్పినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు. బండి సంజయ్కు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయే నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు. కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో కరీంనగర్లో వేలాది మందితో దీక్ష కూర్చున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజేసినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు. బండి సంజయ్కు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయే నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. చెప్పండి రాజు. శోభన్, ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా కరోనా విషయంలో మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అనేక రకాల ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజలకు సంబంధించి సామూహికంగా గుమిగూడడం కావచ్చు, ఇతర ఊరేగింపులు కావచ్చు, రాజకీయపరమైన కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపై కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆంక్షలు అమల్లోకి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక రకాల ఆంక్షలు విధించింది. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పరమైన కార్యక్రమాలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు, ఇతర అనేక రకాల దీక్షలు కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తప్పకుండా ఎక్కడైనా కానీ ప్రజలకు సంబంధించి సమూహంగా చేపట్టే కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాటికి సంబంధించిన దుష్ప్రభావం, కరోనాకు సంబంధించిన వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న కొన్ని రోజుల పాటు కూడా ఈ ఆంక్షలను అమల్లో ఉంచాలి. ఆంక్షలను కఠినంగా కంపల్సరీగా అమలు చేయాలి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలే కాకుండా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా అన్ని రకాలుగా సహకారం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఈ క్రమంలో ఈ రోజు కరీంనగర్ లో బీజేపీకి సంబంధించిన ఎంపీ బండి సంజయ్ దీక్షను చేపట్టాలన్న ఆ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఏకంగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలు కావచ్చు, కరోనా నేపథ్యంలో ఉన్న ఆంక్షలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వారు వివరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీక్ష చేపట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే పోలీసులు బండి సంజయ్ ని మరి కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేవలం మన దేశంలోని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా అత్యంత కఠినంగా అమలు అవుతున్నాయి. ఆంక్షలన్నీ కూడా అత్యంత కఠినంగా అమలు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వాస్తవానికి సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైన రవీంద్ర భారతిలో కూడా కార్యక్రమాల విషయంలో, ప్రదర్శనల విషయంలో కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో అమల్లో ఉన్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా కఠినంగా కరోనాకు సంబంధించిన ఆంక్షలను అమలు చేయాలనే ఆలోచనతోనే పోలీసులు ఈ అరెస్టుకు పూనుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం, వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీకి సంబంధించిన ప్రభుత్వమే మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి ఆ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తున్న క్రమంలోనే తప్పకుండా అందరూ కూడా వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరు పాటించకపోయినా తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే పోలీసు శాఖ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ రాజు, థ్యాంక్ యూ. బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు. కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి దీక్షకు కూర్చొని నిబంధనలను అతిక్రమించారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజేసినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు.
బండి సంజయ్కు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయే నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. మరో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.